విశాఖ జిల్లా గాజువాకలోని మద్యం సేవించి ప్రైవేటు బస్సు నడుపుతున్న డ్రైవర్ వెంకట్రావును ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ వెళ్తున్న బస్సులోని 26 మంది ప్రయాణికులు ఉండగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలోని డ్రైవర్కు 250 పాయింట్లు నమోదయ్యాయి. వెంటనే బస్సును నిలిపివేసి డ్రైవర్పై కేసు నమోదు చేసిన పోలీసులు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యతమిస్తూ తదుపరి చర్యలు చేపట్టారు. నేను గాజువాక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ అండి, విశాఖపట్నం సిటీ. ప్రతిరోజు మేము డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు చేస్తాం. అలాగే రాత్రి మళ్ళీ 9 నుంచి ఎర్లీ అవర్స్ 1 గంట వరకు కూడా మళ్ళీ స్పెషల్ డ్రైవ్ అంటూ చేస్తుంటాం సిటీలో. అదేవిధంగా రాత్రి స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ హెడ్ కానిస్టేబుల్ నాయుడు టీము, అదేవిధంగా నేను కూడా ఉన్నాను. ఆ టైంలో బస్సు ఒకటి విజయవాడకి వెళ్ళే బస్సు, వైజాగ్ ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి విజయవాడ వెళ్ళే మార్నింగ్ ఎక్స్ప్రెస్ ట్రావెల్స్ అనే బస్సు తాలూకా చెక్కింగ్లో డ్రైవరు తాగిస్తున్నాడు. ఆయన పేరు వెంకట్రావు. తాగిస్తుంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికాడు. దాని మీద అతన్ని మీద కేసు బుక్ చేయడం జరిగింది. వెంటనే వేరే డ్రైవర్ని తీసుకొచ్చి ఆ బస్సుని హ్యాండ్ఓవర్ చేసి పంపించాం. బస్సులో సుమారు 26 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రయాణికులందరూ యాక్చువల్గా చాలా నేను చూసాను. అతను బాగానే గట్టిగానే తాగాడు. అది చాలా తప్పని కూడా చెప్పడం జరిగింది. ఎందుకంటే రాత్రుల్లో తాగిసి చేసే ప్రయాణంలో ప్రయాణికులందరూ కూడా అమాయకంగా వాళ్ళు ఏదో నిద్రమత్తులో ఉంటారు. ఇతనేమో తాగి ఉన్నట్లయితే ఈ ఏదైనా ప్రమాదం జరగడానికి చాలా ఆస్కారం ఉంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరమైన వ్యవహారం కాబట్టి ఆయన కేసు నమోదు చేశాం. కోర్టులో ఆయన ప్రవేశపెడతాం. డ్రంక్ అండ్ డ్రైవ్కి సంబంధించి యాక్ట్ వైలేషన్స్ కింద సెక్షన్స్ కింద కేసు బుక్ చేయడం జరిగింది. 250 ఉందండి, ఎక్కువగానే ఉంది. తర్వాత ఇంకొకటి అండి, ఇప్పుడు మేము కూడా మన అందరం బస్సు ఎక్కేటప్పుడు టికెట్ తీసుకుంటాం, లోపలికి వెళ్తాం.